ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 26వ తారీఖు 2025 శనివారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన. ఈ దిన మన ధ్యానాంశం మన జీవితమును మలచు పరమ కుమారి. మన జీవితమును మలచు పరమ కుమారి. దేవుని వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేని బిడ్డలు మీరంతా ఎలా ఉన్నారండి? మీ కుటుంబాల్లో మీరు అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయగలం. దేవుని బిడ్డలు, మన దేవుడు ఆ పరమ కుమారి అని చూస్తున్నాం. మన జీవితాన్ని మలిచేటువంటి వాడని. అయినా అనేకల జీవితం విరిగిపోయినది. ఎడబాటు, చేదు, వైరాగ్యము, హృదయమందు లోతైన దెబ్బలు, సాతాను కుటుంబమును పడగొట్టకు ముమ్మరంగా క్రియ జరిగించినాడు. ఇంకనూ ఎన్నో కుటుంబములు బంధకములు ఉన్నవి. పాపపు బానిసత్వం చిక్కున్నట్టు వల్ల పాడవుతున్నాయి. అప్పుల బాధలు, మంత్రశక్తుల ప్రయోగం, పోరాటం వారిపై దాడి చేసినది. కుమ్మరి జిగటం అంటితో చేయించిన కొండ వాని చేతులు విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకున్న కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరి ఒక కొండ చేసినని ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో చూస్తున్నాం. బబులోను బంధకుల నుండి ఇశ్రాయేలు, యెహోవా నీవు మా తండ్రివి, మేము జిగటమను అని చెప్పి ప్రార్థించింది. మనము జిగటమన్నని చెప్పినప్పుడు మన జీవితంలో మనం మలుచుకోనలేని ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నామని గ్రహించున్నాము. మన ప్రభు పరమ కుమ్మరి. ఆయన మన జీవితాన్ని మరలా మలచి నూతనముగా చేయగలడు. దేవుడు మనకును దేవునికి మనకును మధ్య గల బంధుత్వం ఏంటండి? ఆయన మన తండ్రి, మనం పిల్లలము. ఆయన కుమ్మరి, మనము జిగటమను. ఆయన ద్రాక్షావళి, మనము తీగలము. ఆయన శిరస్సు, మనం శరీరం. ఆయన కాపరి, మన గొర్రెలము. ఆయన తలరాయి, మనం కట్టడము. ఆయన ఆత్మీయ పెండి కుమారుడు, మనం పెండి కుమార్తెలము. పరమ కుమారి ఎలాగ మన జీవితం మలుచున్నాడు? ఆయన మనను ఘనత వహించి పాత్రగా, ప్రయోజకమైన పాత్రగా, ఆయన మహిమకు తగిన పాత్రగా మనల్ని మలుచుతున్నాడు. కొమ్మరి హస్తం, మలచు హస్తం అనమాట. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమను అని ఇశ్రాయేలు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించినగా ఇర్మియాను ఆ కుమ్మరి వాని ఇంటికి పంపాను. నీవు లేచి కుమ్మరి వాని ఇంటికి పొమ్ము, అక్కడ నా మాట నీకు తెలియజేదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించుండాను. కుమ్మరి జిగటమట్టితో చేయించిన కొండ వాని చేతులు విడిపోగా ఆ జిగటమను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరొక కొండ చేశాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2-4 వచనాలు చూడండి. కుమ్మరి జిగటమను మరలా సారి మీదకి ఎక్కించాను. కుమ్మరి తన సామర్థ్యం గల హస్తముల ద్వారా అందమైన పాత్రను చేశాను. దేవుని బిడ్డ, ఆ పాత్ర కుమ్మరి చేతులు విడిపోయాను కానీ కుమ్మరి దాన్ని విసిరివేయలేదు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, మనం ఎన్ని రకాలుగా ప్రభువును బాధించినా, వేధించినా, ఆయన దుఃఖపరిచినా కూడా ప్రియప్రభు మనం ఎన్నడూ కూడా విసిరివేయట్లేదండి. మనం విడిచిపెట్టలే. ఏదైనా తోటలో దేవుడు మానవుని మట్టి నుండి తన స్వరూపును సృష్టించాను, తన పోలికను దయచేస్తాను. అతని నాసికారంధ్రములలో జీవవాయును వదగా వాడు జీవాత్మయను. దేవుడు ఆశ్రయించి ఏలుబడి అధికారం అనుగ్రహించాను. అయితే పాపం అడ్డగించి ఆశ్చర్యకరమైన జీవితం ఎరగొట్టాను. మనం పాపం చేసిన దేవదూతను పరలోకం నుండి నెట్టివేసిన కానీ పాపం చేసిన మానవ ఏడా ప్రియప్రభు జారిపడాను. అతను మరలా మరచుటకు శిలువలో తన హస్తమును చాపాను. ఏదోలో కోల్పోయిన దేవుని మహిమను ప్రియప్రభు మళ్ళా యేసు ప్రభు శిలువలో మరి వేలాడుతారు. శిలువ మరణం ద్వారా తిరిగి మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శిల్పియగు మైఖేల్ అంచెలో అతని స్నేహితుడు అడవి మార్గమున నడుచుండగా అంచెలో ఒక బండను చూపించి, అదిగో దేవదూత పలికాను. అంచెలో స్నేహితుడు దేవదూత చూడలేకపోయాను కానీ అంచెలో ఆ బండను చెక్కి ఒక దేవదూతగా మార్చాను. బండను దేవదూతగా శిల్పి చూడగలిగాను. మామూలు చెక్క ముక్కలను వడ్రంగి, బల్ల, కుర్చీలు చూడగలుగుతున్నాడు. ఆ ప్రకారమే విరిగిన పాత్రలను యెహోవా మహిమగల పాత్రలుగా ప్రభు చేశాడు. యెహోవా, నీవే మాకు తండ్రి, మేము జిగటమను మా జీవితం మలచమని మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని మరలా మలచి మహిమగల పాత్రగా తన చేతులతో ఎత్తుకున్నాను. దేవుని బిడ్డ, ఒకవేళ నీవు విరిగిన స్థితిలో ఉన్నావేమో, కష్టాలు, సమస్యలు, నా జీవితం వ్యర్థమైపోయింది, ఇంక నేను ఎందుకు పనికిరాను,
ప్రభువును కూడా నన్ను పట్టించుకోవడానుకుంటున్నావేమో, దేవుని బిడ్డ ఈ వాగ్దానం పెట్టుకొని ప్రార్థన చేయి. దేవుడు మీ జీవితాన్ని మరలా మరచగలడు, మరలా ఆయన బాగు చేయగలడు, మరలా ఆయన ఒక మంచి పాత్రగా, అందమైన పాత్రగా చేసి నీ జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయగలడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లించున్నాము నాయన. అవును తండ్రి, మీరు మా పరమ కుమ్మరు నాయన, మా జీవితాలను మలచేటువంటి దేవుడు నాయన. ఈ ఉదయ కాలంలో ఈ వర్తమానం వింటూ అనేక మంది ఏ సమస్యలో, కష్టాల్లో, వేదనలు, దుఃఖాల్లో ఉంటున్నారు. అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, బిడ్డల వివాహాలు కాక, ఉద్యోగాలు బిడ్డలు లేక, స్వదేశ విదేశాల్లో బిడ్డలు నాయన వారి ఆ యొక్క బిజినెస్లు మరి ఆయన నష్టపోయి ఏ బాధల్లో, కష్టాలు ఉన్నారో మీరే కనికరించండి, కృప చూపించండి. వాళ్ళ జీవితాన్ని మళ్ళాను మలిచేటువంటి దేవుడు వింటున్నావు ప్రభా. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకృష్ణ బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. వివాహం కావాల్సిన యవన బిడ్డలకి ఈ నెల అద్భుతం జరిగించి వారి కోరుకున్న చక్కల సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా తండ్రి ఉద్యోగాలు లేక స్వదేశ విదేశాలు తిరపడుతున్న యవన బిడ్డలకి ఈ నెలలో అద్భుతంగా వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరం తీర్చమని సమస్త మహిమాగరంతా మీకు హెచ్చరించుకుంటూ ఈ దినమంతటా బిడ్డల యొక్క రాకపోకలు సన్నిధించమని, కాపాడని దూతలు కావలు కాయమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకాలం మీకు తోడేండి, నడిపించి బలపరచునుగాక. ఆమేన్.